హాయ్ అండి, చూసారు కదా ఇదంతా రాణిపేట అండి. ఇక్కడ మనం 10:30 ఎంతో అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. చెన్నై టు ఎల్గరి వెళ్ళేటప్పుడు మధ్యన రాణిపేట ఇక్కడ మనం టిఫిన్ తినేసి మళ్ళీ బయలుదేరాము. చూసారు కదండి, ఇదంతా వెల్లూరు లక్ష్మీదేవి గుడి కూడా ఉంది ఇక్కడ. అటు చూస్తే ఎదురుకుండా కనిపించేది సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి, కొండ మీద ఉంటది. ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంది. చూసారు కదండి, ఇక్కడ వేలూరు ఇది. ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంది. దగ్గర ఒక గంటన్నర ఇక్కడే మాకు వెయిట్ చేయవలసి వచ్చింది ట్రాఫిక్ లో. ఈ హాలిడే వల్ల ఇక్కడ రోడ్ రిపేర్ ఏదో అవుతుంది. అది కాక చెన్నై టు బెంగళూరు రోడ్ కదా, చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. రోడ్ డైవర్షన్ ఉంది, దానివల్ల ఇక్కడ లేట్ అయిపోయింది. బాగా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. అది కాక క్రిస్మస్ హాలిడేస్, దానివల్ల కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. నేషనల్ హైవే కదా. కొండలు ఇక్కడ అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇట్లానే తాకింది కదా మనకి. అవునా? ఏడికి రిటర్న్ వస్తున్నప్పుడు గుర్తొస్తుంది.
ఆహా అది అప్పుడు నాన్న తిరువన్నమలై వెళ్ళినప్పుడు తిరువన్నమలై అది కూడా 20 నిమిషాలు ఎంత ఉంటే తంజావూరు వెళ్ళినప్పుడు 5-10 minutes అవుతాయి కానీ మోర్ దెన్ హాఫ్ అవర్ అంటే ఇంకా టోటల్ డిస్టర్బెన్స్ అది. మళ్ళీ అన్ని ట్రక్కుల మీద ట్రక్కులు ఉన్నాయి. కార్లు అయితే 5-10 minutes అయిపోతుంది. ఇప్పుడు తిరువన్నమలైకి అసలు ఒక ట్రక్ ఫుల్ ఫ్రీ అయింది. బెంగళూరు సైడ్ కదా, సో ట్రాన్స్పోర్ట్ చాలా. వోల్వో టెంపుల్ వెళ్ళిపోయింది. కొండ తీర్థం ఇది వేలూరు అండి. వేలూరు దాటంలో అదే అవుట్స్కర్ట్స్ ఉన్నట్టుంది. వేలూరు బయట అంతే వేలూరు కింద వస్తుంది. చూసారు కదండి, ఇటు సైడ్ అంతా కొండలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఈ రోడ్డు మొత్తం ఇలా కొండలు ఉంటాయి. ఇది వేలూరు అవుట్స్కర్ట్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కూడా బాగా పడతాయి. వాటర్ కూడా కొండల మీద నుంచి కనిపిస్తుంటుంది మనకి. ఇటువైపు చూస్తే ఒక కొండ కనిపిస్తుంది, చూసారు కదా. ఒక దేవుడు టెంపుల్ ఏదో కనిపిస్తుంది. అది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. అది కొండ మీద ఉంటుంది. చూసారు కదా, అక్కడ కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అది చూసారు కదా, ఇప్పుడు టెంపుల్ క్లియర్ కనిపిస్తుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది కొండ మీద ఉంది. మరి అదే అడుగుతున్నాను, ఏమైనా ఫేమస్ కూడా అయ్యి ఉంటది అని. జనాలు కూడా కనిపిస్తున్నారు బాగానే. అదే కొండ ఎక్కుతున్నారు, మెట్లు అవి ఉన్నాయి కదా, ఏదో ఫేమస్ బాగుంది. ఏమో పేరు ఊరి పేరు ఏదో ఉంది. ఇక్కడ జూమ్ చేస్తే కనిపిస్తుంది. కనిపించలేదు, చూసాను జూమ్ చేసి. ఊరి పేరు కనిపించదు అంటే ఇది అయిపోతుంది. వెల్లూరు అవుట్ సైడ్ మనం అప్పుడే అక్కడ చూసాం కదా. వెల్లూరు కొద్దిగా 1 కిలోమీటర్ దాటుంటాం అంతే. చివర అలాగే తిరుత్తు అని ఉంది, చివర అలా ఉంది కానీ కాదు. తిరుత్తని వేరే రూట్, అది చాలా పెద్దది. అబ్బో టెంపుల్ కొండ మీద పెట్టారన్నా. అది రాజగోపురం ఉంది, పెట్టింది కొండ మీద. అది దాని ఇంకా హైట్ కనిపిస్తుంది. తిరుగుతానే వెళ్ళాను. తిరుగుతానంటే ఇక్కడ దగ్గరే కదా మనకి. దగ్గర 96 kilometers from house. వెళ్ళే రూట్ సన్నగా ఉండే భారతీ కార్ ఇట్లా ఉందిగా, అదిగో కనిపించలే. నుంచి వాటర్ కూడా పడుతుంది, ఎంత వైట్ కనిపిస్తుంది, అంత వాటర్. వాళ్ళు నిర్మాతలకు వస్తే డబ్బులు ప్రమోషన్ చేస్తానా, రోడ్ షోలు చేస్తే కూడా డబ్బులు వస్తాయి అనేదో చెప్తున్నారు. అంటే హీరోలు చేస్తే డబ్బులు రావడం అంటే ఏంటి, పబ్లిసిటీ పెరుగుతుంది కదా. కాదన్నా, ఎప్పుడే వైజాగ్ వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా వందే భారత్ అంటే ఎక్కడికి వెళ్ళి పట్టుకోవాలి. వైజాగ్ కార్లో వెళ్తాడు, అక్కడికి వందే భారత్ ఎందుకు పోతాడు? ఏ వైజాగ్ వందే భారత్ ఉందిగా. ఉందా? కూడా ఆపుకున్నారు. మరి ఎందుకు ఆపుకున్నారు ఏమో. మొత్తం పార్కింగ్ లెక్క పెట్టుకున్నారు ఇటు సైడ్.
సైడ్ మొత్తం పార్కింగ్ లాగానే ఆపేది. అవును, కూర్చుని భోజనాలు చేస్తున్నారు అందులో వస్తున్నారే కిందనా పైన. లేదు వాళ్ళ మూల స్లోగా మూవ్ అవుతున్నారు. నడుస్తున్నారు. మనకంటే స్లోగా మారుతున్నారు. వాళ్ళు చాలా స్లో. కొంచెం నడుచుకుని అక్కడెక్కడ వెయిట్ చేస్తున్న వచ్చాము. అవును, మనం నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఫుల్ నిద్రపోవాలి ఎవరికాళ్ళు. నిద్ర వస్తే కొంచెం కొంచెం నడుస్తున్నారు కదా. అది కొంచెం టైం కలిసి వస్తుంది మనకి అది. వేరే వాళ్ళని కూడా అవుతాం. నేను బండి ఇక్కడ పార్క్ చేసి బండిని కాపలా కాస్తాను. మీరు ఏలగిరి ఎంజాయ్ చేసి రండి, మళ్ళీ ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వండి. బెస్ట్. ఎటు కాకుండా మధ్యలో ఏలగిరి కొండ కనవడంగానే యూటర్న్ తీసుకోవాలి. అవి చెల్లి అక్కడ కొండలు కనబడుతున్నాయా? ఇదేం కూడా అది ఏలగిరి. స్టార్టింగ్ ఆఫ్ ఏలగిరి. ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఏర్కాడ్ అని ఇంకోటి ఉంది కదా, అది వినాయకుడు అందరూ ఉన్నారు మరి. ఇదే కదా సౌత్. అమ్మవారి గుడి అది. సౌత్ కదన్నా, ఇది వెస్ట్ సైడ్. ఇప్పుడు లేదు. కొంచెం వెస్ట్ సైడ్ వెళ్తున్నామా? ఓకే. అమ్మవారేనా? అమ్మవారి అమ్మవారే ఉండదు మెయిన్. అమ్మవారు అదే. కమాన్ అంటే కమాన్ ఎంట్రన్స్ డోర్ కమానే కమానే అంటారు. పేరు రాసలేదు. అంతే కదా. నువ్వు అలా మాట్లాడతావా? అను నాని